హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు, అలాగే అరికాళ్ళ మంటలు, నొప్పులు ఏవైనా సరే మంచిగా పనిచేస్తుంది ఈ ఆయిల్. కేవలం 7 రోజుల్లో రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది. వంటిల్లే మనకి మంచి వైద్యశాల. అలాంటిది ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా తగ్గించుకోవచ్చు. ఎటువంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా తగ్గుతుంది అంటే ఎందుకు ఆలస్యం? అది ఎలాగో నేను తయారు చేసి చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయడం వల్ల ఏది ఎక్కడ యూజ్ చేస్తున్నాను అనేది మీరు మిస్ అవ్వచ్చు. సో వీడియోని క్లియర్గా చూడండి. ముందుగా మందంగా ఉన్న ఒక గిన్నెను తీసుకోండి. మందంగా ఉన్న గిన్నె తీసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఓవర్ హీట్ అనేది అవ్వదు. 1 కప్పు ఆవాల నూనె అయితే తీసుకోండి. మీ దగ్గర ఆవాల నూనె లేకపోతే నువ్వుల నూనె యూస్ చేసుకోండి. కాకపోతే ఆవాల నూనె అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆవాల నూనె బెస్ట్ అని నేను చెప్తాను. తర్వాత పొట్టు వలిసిన వెల్లుల్లి 1 కప్పు అయితే తీసుకోండి. ఇవి కొంచెం సేపు వరకు ఏగనివ్వాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఈ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి. చూసారు కదా, ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మెంతులైతే యాడ్ చేసుకోండి. ఇవి ఒకదానికి కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి వేయించుకోవాలి. ఎందుకంటే నేను వీడియోలో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీటిని కట్ చేసి పెడుతున్నాను. మీరైతే కొంచెంసేపు ఆగి వేగిన తర్వాత వేరేదనేది ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోండి. తర్వాత 1 అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని ఇది 2 టేబుల్ స్పూన్ అయితే కనుక సరిపోతుంది. దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూను వామ్ అయితే వేసుకోండి. ఇవి వేగుతూ ఉండగా ఒక మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా బాగుంటుంది ఇది. అంటే కొన్ని ఆయిల్స్ స్మెల్ నచ్చక అప్లై చేసుకోవడానికి ఇరిటేట్ అవుతారు. ఇది స్మెల్ కూడా బాగానే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. 20 లవం మొగ్గలైతే యాడ్ చేసుకోండి. మేము ఉన్న ప్లేస్లో హాస్పిటల్స్ అనేవి చాలా దూరంగా ఉంటాయి. అయితే ఇక్కడ వాళ్ళు అందరూ కూడా ఈ ఆయిల్ అయితే యూస్ చేస్తారు. వాళ్ళకి 1 వారం రోజుల్లోనే మంచిగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో వాళ్ళ దగ్గర నేను తెలుసుకున్నాను ఈ ఆయిల్ని ఎలా చేయాలి ఏంటనేది. మీ గురించి నేనైతే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూశాను కదా, అందరికీ వర్క్ అవుతుంది. అలాగే మన ఇంట్లో ఎలా అయినా సరే పెద్దవాళ్ళు కూడా ఉంటారు. పెద్దవాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత కాళ్ళ నొప్పులు అనేవి వస్తాయి. వాళ్ళకి ఆయిల్తో మర్దన చేస్తే మంచి రిలాక్స్ అనేది కనిపిస్తుంది. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం ఆరతి ఇచ్చే కర్పూరం ఉంటుంది కదా, నేను చూపించిన విధంగా అంత కర్పూరాన్ని అయితే తీసుకుని స్టవ్ బంద్ చేసిన తర్వాతే ఈ కర్పూరాన్ని అనేది దానిలో వేయాలి. ఒకసారి వాటిని అన్నింటినీ కూడా మిక్స్ చేసుకుని ఇలా హీట్గా ఉన్నప్పుడే కూడా మనం ఒక బౌల్లో అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎందుకంటే దీనిలో ఉంచేస్తే కనుక ఆ హీట్కి ఇప్పుడు మనం మరిగించిన హీట్ అనేది దాంట్లో ఉంటుంది కదా, ఆ హీట్కి ఈ వెల్లుల్లి ఉన్న అన్నీ కూడా మాడిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే కూడా షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఓకే, తర్వాత దీన్ని ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తాను. నేను చూపించిన విధంగా అయితే అప్లై చేసుకోండి. ఎప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండాలి. చల్లగా అయినది యూస్ చేయకండి. మీరు ఎప్పుడైతే యూస్ చేయాలనుకుంటున్నారో అప్పుడు కొంచెం ఆయిల్ మీరు ఎంతైతే యూస్ చేస్తారో ఆయిల్ని హీట్ చేసుకుని అప్లై చేసుకోండి. ఓకే, నేను చూపించిన విధంగా అయితే అట్లా అప్లై చేసుకొని మీకు ఎక్కడైనా పెయిన్ ఉంది అనిపిస్తే అక్కడ ఏ పెయిన్ అయినా సరే ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఓకే, అప్లై చేసుకున్న తర్వాత కొంతసేపు అనేది రెస్ట్ తీసుకోండి.
మీరు అప్లై చేసి మీ పనులు చేసేసుకున్నారంటే అది డ్రెస్‌కి అంటుకుపోతా ఉంటది. ఓకే. రెస్ట్ అనేది కంపల్సరీ. ఉదయము, సాయంత్రము అప్లై చేసుకోండి. అలాగే వేడి నీళ్ళలో ఒక క్లాత్ అనేది డిప్ చేసి, ఆ క్లాత్‌ని కూడా ఎక్కడైతే మనము ఆయిల్ అప్లై చేస్తామో దాని మీద ఆ వేడిది క్లాత్ అనేది చుట్టామంటే, ఈ హీట్‌కి, ఆ ఆయిల్‌కి 2 కూడా హీట్‌కి పెయిన్ అనేది తొందరగా రిలాక్స్ అనేది జరుగుతది. ఓకే. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాను. ఓకే. మీకు రిజల్ట్ ఏమొచ్చింది అనేది నాకు కామెంట్ ఖచ్చితంగా చేసి చెప్పండి.